బోయింగ్ అనేది అదొక తెగులు అండి యాక్చువల్గా. అది ఒక ఫుజేరియం అనేటువంటి ఒక శిలీంధ్రం ద్వారా వస్తుంది. అది యాక్చువల్గా ఒకప్పుడు మన తెలంగాణలో లేదు. అది నేను యాక్చువల్గా పోయిన సంవత్సరం ఖరీఫ్ రబీ నుంచి నేను చూడడం జరుగుతుంది. అది ఎక్కువైంది, రబీలో చాలా ఎక్కువైంది. అది ఎట్లా వస్తుంది అంటే నార్మల్గా అది షుగర్ కేన్, తర్వాత మన జొన్నలు, మన స్వర్గం అంటాం కదా, ఆ జొన్నలు షుగర్ కేన్ మీద వచ్చేటువంటి శిలీంధ్రం. అది మొక్కజొన్నలు ఎప్పుడు రాకపోవు. కానీ మనము ఎందుకు వచ్చిందని ఆలోచించినప్పుడు ముఖ్యంగా ఈ చేంజ్డ్ క్రాపింగ్ ప్యాటర్న్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటాం. అంటే రైతులు ఇప్పుడు స్వర్గంను కూడా బాగా తగ్గించారు, జొన్నలు ఎత్తలేరు. షుగర్ కేన్ ఏరియా కూడా చాలా వరకు మొక్కజొన్న కన్వర్ట్ అయింది. అది ఇంతకుముందు వేసే షుగర్ కేన్ తగ్గిపోయింది, జొన్నలు తగ్గిపోయినాయి. ఆ ప్లేస్లో ఇది వచ్చింది మొక్కజొన్న. సో ఎట్లా అంటే జీవి తన సర్వైవల్ కోసం, అంటే అది బతకడం కోసము దాని ఆహారాన్ని మార్చుకుంది అనమాట. అంటే ఎక్కువ షుగర్ కేన్ తింటుంది ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ జొన్నలు. బట్ అవి రెండు లేనప్పుడు ఏం చేయాలో ఒక మొక్కజొన్నమే కూడా వచ్చింది. అది పోయిన ఖరీఫ్లో ప్రారంభం వచ్చింది అనుకున్నాము. బట్ రబీలో వచ్చేసరికి చాలా ప్రాంతాల్లో ఆదిలాబాదు, నిజామాబాదు, రుద్రూర్ ఏరియా ఎక్కడైతే ఇంతకుముందు షుగర్ కేన్ వేసేవాళ్ళు, జొన్నలు వేసేవాళ్ళు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ మనం ఈ బొకాబోయిని గమనించడం జరిగింది. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అని చూసినప్పుడు జనరల్గా ఇది ఒక 30 days నుంచి మనకు కనబడుతుంది. ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే లక్షణాలు ముందుగా ఈ కాండం నుంచి మొగి వచ్చేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఆకుల మీద ఎల్లోయిష్ క్లోరోసిస్ అంటారు, అది ఎల్లో రంగులోకి మారుతాయి. ఆ తర్వాత రింకిల్ బుడిపెలుగా ఏర్పడము, తర్వాత చుట్టుకొని పోవడం, పీకంతా కూడా కొన్నిసార్లు పీకంతా కూడా ఎండిపోవడం, ఇట్లా రకరకాలుగా మొత్తం సుడంతా కూడా తిరిగిపోవడం, ఇవి దాని ప్రధానమైనటువంటి లక్షణాలు అనమాట. అది కూడా యాక్టివ్ పెరిగే దశలోనే వస్తుంది 30 నుంచి 60 రోజుల మధ్యలో. అది యాక్చువల్గా మొక్కజొన్నకు చాలా అత్యధిక స్పీడ్తో పెరిగే దశ. ఆ టైంలో మొక్కజొన్న సడన్లీ పెరుగుతుంటుంది. ఆ టైంలో ఇది వచ్చి కొంత దిగుబడిని ఈసారి ఎస్పెషల్గా రబీలో చాలా ఎక్కువ రావడం జరిగింది. బట్ కొంతవరకు దాని అంటే కంట్రోలింగ్ ఈజీగానే జరగడం జరిగింది. ముఖ్యంగా మనకు మార్కెట్లో బాగా దొరికే మందులు ఈ కార్బన్ డైజెమ్, మ్యాంకోజెబ్, 6R అంటాం, కార్బన్ డైజెమ్ ప్లస్ మ్యాంకోజెబ్, టిల్ట్, అమిస్టర్ టాప్, దాదాపుగా మనకు ఉన్న మందులన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి. కానీ ఇది అంటే ఎందుకు వచ్చిందని చూసినప్పుడు ఇది ఆ క్రాపింగ్ సిస్టమ్ చేంజ్ వల్ల రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ మందు అయినా కూడా మనకు ఈ లక్షణాలు ఏవైనా కానీ, క్లోరోసిస్ ఎల్లోగా మారడం కానీ, లేదంటే ఆకులు ఇట్లా చినిగిపోవడం కానీ, ఆకు చినిగిపోతూ ఉంటుంది మచ్చలాగా ఏర్పడి, తర్వాత ఈ పీకంతా కూడా ఇట్లా చుట్టుకొని పోవడము, వ్రింకిల్స్ అంటే బుడిపల్లాగా ఏర్పడడం, ఇలాంటిది ఉన్నప్పుడు మాత్రం రైతులు వెంటనే ఒక పారిబాబస్టిన్ కానీ, టిల్ట్ కానీ ఏదైనా ఒక మందు పిచికారి చేసుకున్నట్టయితే మనం పర్టికులర్గా ఇలాంటి పొక్క బోయింగ్ లాంటి తెగుల్ని మనం నివారించుకోవచ్చు.